గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ నేటి ఆధునిక జీవన శైలి, బిజీ లైఫ్, మారిన ఆహారపు అలవాట్ల వల్ల మనకు తెలియకుండానే అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. మనం తినే ఆహారమే మనల్ని రోగాల బారిన పడేస్తుంది, అలాగే సరైన ఆహారమే మనల్ని నయం కూడా చేస్తుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? బరువు తగ్గాలన్నా, దీర్ఘకాలిక వ్యాధుల నుండి దూరంగా ఉండాలన్నా డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మనకు వివరించడానికి, మన సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అపోలో హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ హరిత శ్యామ్ గారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. హౌ యు డూయింగ్? గుడ్ గుడ్ గుడ్. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో జనరేషన్ అందరూ కూడా ఫాలో అవుతున్నటువంటి టాపిక్ ఇది, డైట్ అనేది. సో మరి ఇప్పుడు మారుతున్న మన లైఫ్ స్టైల్ని బట్టి మనం ఎలాంటి ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే బెస్ట్? సో ఇప్పుడు మనం జనరల్గా చూసేది ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఫుడ్ ఐటమ్ కానీ ఒక పర్టిక్యులర్ న్యూట్రియంట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. కానీ ఒక బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? మనకి ఒకటే డైట్లోంచి అన్ని డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఒక కరెక్ట్ ప్రపోర్షన్లో వస్తున్నాయా లేదా, దట్ ఈస్ వాట్ అ బ్యాలెన్స్ డైట్ మీన్స్. సో మనము డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కనుక మన డైట్లో డైలీ బేసిస్లో 1 డేలో ఇంక్లూడ్ చేస్తే మనకి డైటరీ డైవర్సిటీ అనేది ఉంటుంది. కాబట్టి మనకి డిఫరెంట్ న్యూట్రియంట్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. సో ఏ ఫుడ్ గ్రూప్స్ మనం ఇంక్లూడ్ చేయాలి అని అనుకుంటే మేజర్గా అట్లీస్ట్ ఒక 4-5 ఫుడ్ గ్రూప్స్ కంపల్సరీ మన డైట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫార్మ్ ఆఫ్ గ్రెయిన్స్ ఉండాలి. అది మీరు రైసే తీసుకుంటారా, వీట్ తీసుకుంటారా, మిల్లెట్సే తీసుకుంటారా, కీన్వా తీసుకుంటారా, అది ఇండివిజువల్ కెన్ డిసైడ్. ఆర్ డిసీజ్ ప్యాటర్న్ మీద మనం డిఫరెన్షియేట్ చేసి డిసైడ్ చేస్తాం. అలాగే ప్రోటీన్ కోసం పల్సెస్ ఉండాలి. మనం పప్పు తినచ్చు, సాంబార్ తినచ్చు, లేకపోతే దాన్ని కూడా వేరియేట్ చేయాలి అంటే రాజ్మా, చోలీ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు ప్రోటీన్ కోసం. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్. ఓకే. సో మ్యామ్, ఫస్ట్ ఈ మధ్య కాలంలో బాగా జరుగుతున్నది ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం. మనకి డైలీ లైఫ్లో హడావిడి అవ్వచ్చు, వర్క్ టెన్షన్ అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ చాలా మంది 90% పీపుల్ స్కిప్ చేస్తున్నారు. సో మరి అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వలన మన హెల్త్లో వచ్చే మార్పులు ఏంటి? సో యూజువల్గా బ్రేక్ఫాస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్స్. ఎస్పెషల్లీ మనం నెక్స్ట్ మీల్ ఎప్పుడు తింటామో కూడా మోస్ట్ వర్కింగ్ పాపులేషన్కి ఫిక్స్డ్గా ఉండదు. 2 o'clock 3 o'clock కూడా అయిపోతుంది. కాబట్టి 3 మీల్ ప్యాటర్న్ అట్లీస్ట్ మినిమం ఉంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా స్మాల్ క్వాంటిటీస్లో ఈచ్ మీల్ నుంచి వస్తుంది. అది ఒక రీజన్. ప్లస్ ఎర్లీ మార్నింగ్ మన డే టు డే వర్క్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీ స్మాల్ క్వాంటిటీస్లో ఇనిషియేట్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్. సెకండ్, చాలామందికి ఎసిడిటీ, ఇండైజెషన్ ఆల్రెడీ ఉన్నాయి. సో నైట్ అంతా తినము, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తినకుండా మనం 2 o'clock వరకు ఉంటే ఒకటేమో అసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకోటి ఏంటంటే తర్వాత ఆకలిస్తుంది. 10 o'clock 11 o'clock ఆ టైంలో ఆకలిస్తుంది. ఇంకా ఆ టైంలో యాక్చువల్ ప్రాపర్ మీల్ దొరకదు. కాబట్టి కాఫీ తాగడం కానీ, టీ తాగడం కానీ, చిప్స్ తినడము, బిస్కెట్స్ తినడము, ఇవే తింటూ ఉంటారు జనరల్గా. సో కాలేజ్ గోయింగ్ కిడ్స్లో కూడా మేము చూస్తాం ఏంటంటే చాక్లెట్ తినేస్తారు తీసుకొని వెళ్ళి. సో ఆల్ ఆఫ్ దిస్ కెన్ లీడ్ టు ఒబేసిటీ కానీ, వెయిట్ గెయిన్ కానీ, డైట్ క్రాషెస్లో మూడ్ క్రాషెస్ అవుతాయి, ఇవన్నీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ మనం ఎప్పుడు ఇంట్లో నుంచి బయటదేరినా కూడా ఒక మీల్ కనుక హోమ్ మేడ్ ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా ఇట్ విల్ సస్టైన్ ఒక 3-4 hours అయితే సస్టైన్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా అయితే స్కిప్ చేస్తున్నారో ఈ మిడ్ నైట్ క్రేవింగ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. సో ఏంటంటే మరీ మిడ్ నైట్స్లో తినడము, లేదంటే లేట్ నైట్ ఆఫ్టర్ 8-9 తర్వాత భోంచేయడం అలాంటివి జరుగుతున్నాయి. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఇప్పుడు కరెంట్ యంగ్ జనరేషన్ అంతా కూడా నైట్ మెల్కొని ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు మీల్ తిన్నా కూడా ఒక్కొక్కసారి లేట్ నైట్ క్రేవింగ్స్ ఉంటున్నాయి. ఇఫ్ యూర్ అవేక్ క్రేవింగ్స్ ఉంటాయి. కాబట్టి ఏదో తినాలనిపిస్తుంది. అది యాక్చువల్ మీల్ టైం ఉండదు, ప్రిపరేషన్ ఉండదు. కాబట్టి మనం ఆ టైంలో కూడా యూజువల్గా జంక్ తింటాము, లేకపోతే ఒక స్వీట్ క్రేవింగ్ ఉంటుంది. సో లేట్ నైట్ మనం ఆల్రెడీ మీల్ తిన్న తర్వాత ఇవి అంటే అడిషనల్ క్యాలరీస్ అవుతాయి. ఎందుకంటే మనం ఏమి యాక్టివిటీ ఉండదు కదా ఆ టైంలో.
సో ఇవన్నీ కూడా అక్యుములేటెడ్ క్యాలరీస్ అవుతాయి. అండ్ మనం ఎలాగైతే రెస్ట్ తీసుకుంటామో మన బాడీ ఆర్గన్స్ కూడా రెస్ట్ తీసుకుంటాయి. మన స్టమక్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్కి కూడా రెస్ట్ అవసరం త్రూ అవుట్ ద నైట్, సో దట్ ఇట్ కెన్ ఫంక్షన్ ప్రాపర్లీ నెక్స్ట్ డే. ఈ రెస్ట్ ఇవ్వకుండా కాన్స్టెంట్గా కనుక మనము ఇంటేక్ కంటిన్యూ చేస్తే ఆ ఆర్గన్ ఫంక్షనింగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎఫెక్ట్ అవుతుంది. అన్నెసెసరీ ఎక్స్ట్రా క్యాలరీస్ అవుతాయి కాబట్టి, అన్వాంటెడ్ క్యాలరీస్ యూజువల్గా ఎక్స్ట్రా అవుతాయి కాబట్టి దట్ ఈస్ ఆల్సో డెట్రిమెంటల్. సో వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ లేట్ నైట్ ఇంటేక్ ఉంటే. ఈ వెయిట్ లాస్ ప్రాసెస్లో ముందుగా అందరూ చేసేది రైస్ మానేయడం, కార్బ్స్ తినకూడదు, అసలు కార్బోహైడ్రేట్స్ పూర్తిగా తగ్గించేసేయాలి అనుకుంటారు. ఇది సరైన పద్ధతేనా మ్యామ్? కార్బ్స్ అంటే జనరల్గా మనం అసోసియేట్ చేసేది రైస్తో అసోసియేట్ చేస్తున్నాము, కానీ యాక్చువల్గా సింపుల్ కార్బ్స్ అంటే స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, ఇవన్నిటి నుంచి వచ్చే కార్బ్స్ మనం లెక్క పెట్టట్లేదు. సో మనము ఈ ఈజీ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ కనుక కట్ చేసుకుంటే, అంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ షుగర్ ఎందులో అయితే ఉంది, అది కాఫీ ఎక్సెసివ్ అవ్వచ్చు, టీ ఎక్సెసివ్ అవ్వచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ అవ్వచ్చు, ఫ్రీక్వెంట్ కేక్స్ అండ్ పేస్ట్రీస్, చాక్లెట్స్ అవ్వచ్చు, ఇవి కనుక కట్ డౌన్ చేసుకోగలిగితే యాక్చువల్ మీల్లో రైస్ కట్ డౌన్ చేసినా చేయకపోయినా పర్లేదు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ స్వీట్స్ కట్ చేసి ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మనం వెయిట్ ప్లాటోస్ వచ్చి మనం అసలు ఇవన్నీ చేసినా కూడా రెడ్యూస్ అవ్వట్లేదు అంటే అప్పుడు మేము రైస్కి ఆల్టర్నేటివ్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాం యూజువల్గా. ఓకే, అంటే మనకి కార్బ్స్ అనేది ఇప్పుడు చపాతీలో కూడా ఉంటుంది కదా మ్యామ్, అంటే రోటీ తింటే వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి. ఎలాంటి గ్రెయిన్ తిన్నా కూడా దానిలో మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఏది ఈజీలీ డైజెస్ట్ అయిపోతుందో అందులో కార్బోహైడ్రేట్ కాంటెంట్ ఎక్కువ ఉన్నట్టు. సో ఎందులో అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుందో అది ఎక్కువ టైం పడుతుంది మనకి డైజెస్ట్ అయ్యి షుగర్ రిలీజ్ అవ్వడానికి, మనకి ఆకలేయడానికి. మీరు రైస్ తిని చూస్తే బై 4 o'clock మీకు ఆకలేస్తుంది. అదే మీరు హై ఫైబర్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఏమైనా మిల్లెట్స్ కానీ తింటే లేట్ ఈవినింగ్ వరకు ఆకలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక సెకండ్ మీల్ తినాలని కానీ లేకపోతే ఇంకేదైనా చిరుతిండి తినాలని కానీ అనిపించకుండా ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఒక క్యాలరీ ఇంటేక్ అనేది కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే. అండ్ మ్యామ్, ఈ మధ్య కాలంలో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా పాపులర్ అయింది, అందరూ అది ఫాలో అవుతున్నారు. ఇది అందరికీ సెట్ అవుతుందా, సురక్షితమేనా? ఏ ఒక్క డైట్ ప్యాటర్న్ కూడా అందరికీ సెట్ అవ్వదు. కొంత మన రిక్వైర్మెంట్ని బట్టి, మన గోల్స్ని బట్టి మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి చాలా అసిడిటీ ఉంటుంది, వాళ్ళు అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు, చేసినా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కొంతమందికి లాంగ్ టర్మ్ తినకపోతే బ్రెయిన్ ఫాగ్ లాగా వస్తుంది, అంటే డెసిషన్ మేకింగ్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎఫెక్ట్ అవుతుంది, ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది డయాబెటిక్స్ ఉన్న, లో షుగర్స్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి షుగర్స్ డౌన్ అయ్యే కన్సర్న్ కూడా ఉంటుంది. సో మనం ఒక పర్టిక్యులర్ కన్సర్న్కి పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్, ఇండివిజువలైజ్డ్ డైట్ ప్లాన్ చేయాలి. సో ఈ ట్రెండ్స్ అన్నీ అంతే, ఒక పాపులర్ ట్రెండ్ ఉంది అంటే ఎవ్రీబడి వాంట్స్ టు ట్రై దట్ ట్రెండ్ ఇనిషియలీ. సో ఇట్ మే సూట్ యూ, మే నాట్ సూట్ యూ. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళు అందరికీ వెయిట్ లాస్ అవుతుందని కూడా లేదు, కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. ఓకే. ఆల్సో 2 meals తింటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ, ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఒక 2 mealsలోనే రావడం చాలా కష్టం. సో దేర్ ఫోర్ ఆ కాన్సెప్ట్ అనమాట, ఈట్ మల్టిపుల్ మీల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. ఒక మీల్లో మనము ఒక సర్టన్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్సే తీసుకోగలుగుతాం. మనం నట్స్ తీసుకోవాలన్నా, స్ప్రౌట్స్ తీసుకోవాలన్నా, ఫ్రూట్ తీసుకోవాలన్నా కూడా అవి ఇంటర్మిటెంట్గా మధ్యలో తీసుకోగలిగితేనే దానిలో ఉన్న నరిష్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ మనకు వస్తాయి. ఓకే. అండ్ ఈ డైట్తో పాటు ఇంకో 2 డైట్స్ ఏవైతే ఉన్నాయో, లిక్విడ్ డైట్ అండ్ కీటో డైట్, రైట్? సో ఈ 2 డైట్స్ని కూడా బాగానే ఫాలో అవుతున్నారు. మీరు అన్నట్టు ఏది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటే అది ఫాలో అవుతున్నట్టు లిక్విడ్ డైట్ అనేది కూడా చాలా వరకు వింటున్నాం మనము. సో ఈ క్రేజీ డైట్ల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే కీటో డైట్లో చూడండి, కంప్లీట్గా మనము కార్బ్స్ అనేది 0 చేస్తారు, ఓన్లీ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ తింటారు. సో అది సర్టన్ పీపుల్కి మనం చూసినప్పుడు మెడికల్లీ మేము చూస్తాం ఏంటంటే, ఎక్సెసివ్ కీటో డైట్ తీసుకొని టూ మచ్ ఆఫ్ ప్రోటీన్, టూ మచ్ ఆఫ్ ఫ్యాట్ తీసుకున్న వాళ్ళకి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఇష్యూ ఉంటుంది, వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి,
ప్రోటీన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాన్ వెజిటేరియన్ తీసుకుంటే ఎస్పెషల్లీ వస్తుంది కాబట్టి ఆ నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకున్నప్పుడు చాలా అసిడిక్గా ఉంటుంది. దాన్ని డైజెస్ట్ అవ్వడానికి, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఇంటేక్ చాలా అవసరం. సో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడే ఆ సొల్యూషన్ కోసం ఎత్తుకుతాము. ఈ పాపులర్ డైట్స్ చెప్పినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పరు కదా. సో అది ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. ఆర్ దాని మూలాన వచ్చే మెడికల్ ఇష్యూ వచ్చి వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యి లేకపోతే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి చేసిన డైట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని యూజువలీ తర్వాత తెలుస్తుంది. దేర్ఫోర్ మెడికల్ అడ్వైస్తో తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఓకే. అండ్ ప్రోటీన్ అనే పేరుతో ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది చాలా మంది. అది సేఫేనా మ్యామ్? సో నాన్ వెజిటేరియన్ ఏ ఒక్క ఫుడ్ ఐటమ్ కూడా ఎక్సెసివ్గా తీసుకుంటే దాని నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అది మనం అర్థం చేసుకొని తీసుకోవాలి. ప్రోటీన్ అసలు ఎంత రిక్వైర్మెంట్ ఉంది అని చూస్తే 1 గ్రామ్ పర్ కేజీ అంటే ఐడియల్ బాడీ వెయిట్ తీసుకోవాలి. సంబడి షుడ్ బి 60 kgs కానీ 70 kgs కానీ వాళ్ళకి ఒక 60 grams to 70 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. ఇది ఒక సర్టన్ పర్సెంటేజ్ 20 to 50% ఎక్సెస్ అయినా కూడా బాడీ విల్ బీ ఏబుల్ టు మేనేజ్. కాకపోతే అండర్లైన్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక దాని ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది బార్డర్ లైన్ కిడ్నీ ఇష్యూస్ ఉంటాయి, జెనెటికల్గా కిడ్నీ ఇష్యూస్ ఉంటాయి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళందరూ ప్రోటీన్ ఎక్కువ తీసుకోగానే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఓకే. సో మనము మెడికలీ ఆర్ వి ఎలిజిబుల్ టు టేక్ దట్ డయట్, ఆర్ వి ఎలిజిబుల్ ఫర్ అ హై ప్రోటీన్ డయట్ అనేది తెలుసుకోవాలి. మనం ఎక్కువ నాన్ వెజ్ తింటే ఎంత తింటున్నామో ఎంత ప్రోటీన్ వస్తుంది మనకి ఐడియా ఉండదు కదా జనరల్గా తినేటప్పుడు. సో అట్లీస్ట్ అవేర్నెస్ ఉంచుకొని దాన్ని బట్టి ఎంత ఇంక్లూడ్ చేయాలో మనం ఒక్కసారి డిస్కస్ చేసుకొని ప్రొఫెషనల్తో తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఓకే. అండ్ మన నార్మల్ అంటే డైలీ లైఫ్లోనే మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సరిగ్గా ఉండడం. మరి ఈ బరువు పెరగడానికి లేదనంటే తగ్గడానికి ఈ మెటబాలిజం అనేది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? సో 2 types ఆఫ్ మెటబాలిజమ్స్ ఉంటాయి. అంటే ఇండివిజువల్స్ మనం చూస్తాం కదా, ఒకళ్ళు ఎంత తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వరు, కొంతమంది స్మాల్ క్వాంటిటీస్లో తిన్నా కూడా వెయిట్ గెయిన్. సో హైపర్ మెటబాలిజం ఉన్న వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళకి అంత డిఫరెన్స్ తెలీదు. కానీ నేను చూసిన దానిలో ఏంటంటే కొంచెం వెయిట్ గెయిన్ కన్సర్న్ ఉన్న వాళ్ళు కొంచెం కాన్షియస్గా తింటారు. అట్లీస్ట్ రైట్ ఫుడ్ ఏంటి, ఇది తినచ్చా తినకూడదా అవేర్నెస్తో తింటారు. హైపర్ మెటబాలిక్ వాళ్ళు అన్నీ తినేస్తూ ఉంటారు. సో నాట్ నెసెసరీలీ దే ఆర్ ఆన్ ద రైట్ పాత్. ఓకే. ఎస్, మన మెటబాలిజం హై ఉందా లో ఉందా చూసుకొని మనం తెలుసుకొని దాన్ని బట్టి మన డయట్ మాడ్యులేట్ చేసుకోగలిగితే అట్లీస్ట్ వెయిట్ గెయిన్, ఒబేసిటీ అండ్ దాంతో రిలేటెడ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ బర్డన్ ఆన్ డిఫరెంట్ ఆర్గన్స్ కూడా ఉంది. ఇప్పుడు మేము చూసింది ఏంటంటే కిడ్నీ డాక్టర్స్ కూడా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏదైనా కన్సర్న్ ఉంటే ముందు వెయిట్ రిడక్షన్ కోసం పంపిస్తారు మా దగ్గరికి. సో వెయిట్ రిడక్షన్ కరెక్టే, కాకపోతే ఒక క్లినికల్ డైటిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తుంది కరెక్టా లేదా కనుక్కొని ఒక ప్లాన్డ్ వేగా గైడెన్స్తో చేస్తే కరెక్ట్ వెయిట్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, అనవసరం మసిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. అండ్ ఇందాక మీరు డయాబెటీస్ అని అన్నారు కదా, సో ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చామంటే తినకూడదు అని అంటారు. ఇస్ ఇట్ అ మిత్ ఆర్ ట్రూత్? ఇట్స్ అన్ అబ్సల్యూట్ మిత్. అందరూ ఫ్రూట్స్ తినాలి, ఎందుకంటే ఫ్రూట్స్లో ఉన్న న్యాచురల్ బెనిఫిట్స్ అనేవి బియాండ్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ చూస్తే అందులో ఫైబర్ వస్తుంది, పాలిఫినాల్స్ వస్తాయి. ఆ డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వచ్చినప్పుడు దానిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ, డిసీజ్ ఫైటింగ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. సో ఆల్ ఇండివిజువల్స్కి అది అవసరము. సీజనల్లీ వేరియంట్ ఫ్రూట్స్ అవసరము. కాకపోతే మనం ఎక్స్ట్రీమ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ మాత్రమే అవాయిడ్ చేయాలి. జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్ ఏం చేస్తారు, అన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తారు, లేకపోతే నేను అన్నీ తినేస్తానని అన్నీ తినేస్తాను. అలా కాకుండా వాళ్ళు చూడాల్సింది ఏంటంటే మనం నోట్లో పెట్టుకుంటే బాగా ఎక్స్ట్రీమ్గా స్వీట్గా ఉండే మ్యాంగోస్ కానీ, గ్రేప్స్ కానీ, పైనాపిల్ ఇలాంటివి స్వీట్గా ఉంటాయి కాబట్టి అవి తక్కువ తీసుకోవాలి. కానీ మిగతా ఫ్రూట్స్ చాలా ఉన్నాయి కదా, గోవా ఉంది, ఆరెంజెస్ ఉన్నాయి, పొమోగ్రానేట్స్ ఉన్నాయి, పపాయ ఉంది, యాపిల్ ఉంది, ఇవన్నీ గుడ్ ఫ్రూట్స్. ఇదొక స్నాక్ లాగా వాళ్ళు యూజ్ చేయొచ్చు. షుగర్స్ డౌన్ అవ్వకుండా మరీ హై అవ్వకుండా హెల్ప్ఫుల్ ఉంటాయి. ఇంకొక టిప్ గైడెన్స్ ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోకూడదు డయాబెటిక్ పేషెంట్స్. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోకూడదు కానీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవద్దు. చాలామంది ఏంటంటే మోసంబి తినొచ్చు కదా, అయితే మోసంబి జ్యూస్ తాగొచ్చు కదా అని అడుగుతారు. బట్ మనం అందులోంచి ఫైబర్ తీసేసి ఓన్లీ గ్లూకోజ్ తీసుకున్నట్టు అవుతుంది కాబట్టి నో ఫ్రూట్ జ్యూసెస్.
కానీ హోల్ ఫ్రూట్స్ తింటే అందులో పీచు పదార్థం వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన స్టమక్ని క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అందరం మనం గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో బేసిక్గా ఏంటంటే స్టమక్ని మనం ఎంత క్లీన్గా ఉంచితే అంత డిసీజ్ మన దగ్గరికి రాకుండా ఉంటుంది. కాబట్టి ప్లెంటీ ఆఫ్ ఫైబర్ ఇంటేక్ అందరికీ ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ డయాబెటిక్స్. మెటబాలిజంతో పాటు ఇందాక మీరు చెప్పినట్టు గట్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, రైట్ మ్యామ్? గట్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం? సో అది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. మనం తిన్న ఆహారం మనకి డైజెస్ట్ అవుతుందా, మనకి ఏమైనా హెవీనెస్ అనిపిస్తుందా, గ్యాస్, బ్లోటింగ్, ఎసిడిటీ, కాన్స్టిపేషన్ ఇవన్నీ ఏమన్నా అవుతున్నాయా అని. ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా మన గట్ హెల్త్ అంత స్ట్రాంగ్గా లేదు, మనం తినేది మనకి డైజెస్ట్ అవ్వట్లేదు, లేకపోతే మన తినేది డైజెస్ట్ అయ్యి వేస్ట్ ప్రోడక్ట్స్ మన బాడీలోంచి బయటకు వెళ్ళట్లేదు అని ఒక ఇండికేషన్ అయితే ఉంటుంది. కామన్ సిమ్టమ్ ఏంటంటే కాన్స్టిపేషన్, లేకపోతే డైరియా ఉంటుంది. కాన్స్టిపేషన్ అంటే సింపుల్ రీజన్ ఏంటంటే మనం తిన్న ఆహారంలోంచి ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా మన బాడీలోంచి బయటకు వెళ్ళట్లేదు. సో అది ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ ఓవరాల్ మనం గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటి? ఫైబర్. మనం అందరం కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైబర్, మన పీచు పదార్థం. మనం అందరము ఇప్పుడు పిల్లల్ని చూస్తే ఎక్కువ వెజిటబుల్స్ తినరు, ఫ్రూట్స్ తినము మన డయట్లో. మనము ఈ చియా సీడ్స్ కానీ, లేకపోతే సబ్జా గింజలు కానీ, లేకపోతే బెండకాయ లాంటి వెజిటబుల్, గోరుచిక్కుడుగా, ఇవన్నిట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇవి మన డయట్లో ఉన్నాయా లేదా చూసుకుంటే కోరిలేట్ చేయొచ్చు మనము తిన్న రోజున తినని రోజున ఎట్లా ఉంటుంది మన స్టమక్ హెల్త్ అనేది. దాని మీద ఫోకస్ కావాలి, అబ్జర్వేషన్ కావాలి. దెన్ ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తే టు అ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ గట్ క్లీన్ అయితే మనం మెనీ డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు లాంగ్ టర్మ్లో. ఓకే. అండ్ అలాగే ఈ బీపీ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు డైలీ తీసుకునే ఫుడ్లో ఉప్పు అలాగే నూనెల్ని ఎలా నియంత్రించవచ్చు? సో మన తెలుగు స్టేట్స్లో చూస్తే మ్యాక్సిమం హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ సాల్ట్ ఇంటేక్ ఉంది ఇండియాలో అన్ని స్టేట్స్ కంపేర్ చేస్తే. యూజువల్గా WHO రికమెండేషన్ చూస్తే 5 grams తీసుకోవాలి. మన తెలుగు స్టేట్స్ ఎనీవేర్ బిట్వీన్ 12 to 15 grams తీసుకుంటాం. ఎందుకంటే మనం పచ్చళ్ళు ఎక్కువ తింటాం, మిక్చర్స్, జంతికలు, కారపూస ఇవన్నీ కూడా ఎక్స్ట్రా సాల్ట్. అవి కాక ఈ చిప్స్, ఇవన్నీ కూడా సాసెస్, ఇవన్నీ కూడా హై సాల్ట్ కంటెంట్ ఉంటాయి. సో ట్రెడిషనల్ ఫుడ్స్ ప్లస్ మోడర్న్ ఫుడ్స్ ఇంటేక్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సాల్ట్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉంది. సో ఆల్మోస్ట్ 50% రిడక్షన్ అవసరం అందరికీ ఇన్ జనరల్. స్పెసిఫిక్గా బీపీ ఉన్నవాళ్ళు ఒక 4 to 5 grams వరకు తీసుకుంటున్నామా, అంతకంటే ఎక్కువ తీసుకోవట్లేదా అని కనుక వాళ్ళది కాన్షియస్గా నియంత్రించుకుంటే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వకుండా కూడా వాళ్ళు మేనేజ్ చేయొచ్చు, ఎస్పెషలీ ఎర్లీ ఫేజెస్ ఆఫ్ సైలెంట్ బ్లడ్ ప్రెషర్లో. ఓకే. అండ్ ఇప్పుడు ఈ థైరాయిడ్ లేదంటే PCOD, PCOS ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడేటువంటి లేడీస్ ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? సో థైరాయిడ్ మూలాన వెయిట్ గెయిన్ అవుతుందా, వెయిట్ గెయిన్ అయిన మూలాన థైరాయిడ్ అవుతుందా అన్నది మోస్ట్ కామన్ క్వశ్చన్. సో థైరాయిడ్ ఉంటే కొంచెం మెటబాలిజం స్లో అవుతుంది, కానీ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్ వెయిట్ గెయిన్ అవడానికి. మన లైఫ్ స్టైల్, మనము 8 hours బాడీకి రెస్ట్ ఇస్తున్నామా లేదా, మన దానిలో ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, మన డయట్ మీద మనము కంట్రోల్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో మెయిన్లీ మెటబాలిజం కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ అయిపోతుంది. అండ్ డయట్లో లో క్యాలరీ, లో ఫ్యాట్ కూడా. మనము జనరల్గా చూసేది ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, పూరి, వడ, మిక్చర్స్ ఇవన్నీ ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ చాలా క్విక్గా అయిపోతుంది. ఎందుకంటే త్రూ ద డే ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ కదా, ఎక్కువ సిట్టింగ్ జాబ్ అన్న ఉంటుంది, లేకపోతే టూ మచ్ ఆఫ్ హెల్ప్, హౌస్ హోల్డ్ హెల్ప్ ఉంటుంది కాబట్టి వెరీ లిటిల్ ఫిజికల్ యాక్టివిటీ ఉంది మనందరికీ. సో కాన్షియస్గా అది బిల్డ్ చేసుకుంటూ డయట్లో కొంచెం మనము పీచు పదార్థం ఎక్కువ చేయొచ్చు, ప్రోటీన్ ఎక్కువ చేయొచ్చు, స్వీట్స్ నుంచి వచ్చే క్యాలరీస్ అండ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించేస్తే కొంచెం వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. ఎస్పెషలీ యంగ్ చిల్డ్రన్, PCOD ఇష్యూ ఉన్నవాళ్ళు, సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నవాళ్ళు దీని మీదే ఫోకస్ చేయాలి. యాక్చువల్గా మెడికల్ సొల్యూషన్ ఏమీ లేదు దీనికి. వాళ్ళు కనుక వెయిట్ కంట్రోల్ చేసుకొని ఒక couple of kgs వెయిట్ తగ్గించుకుంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ కూడా రెగ్యులరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే.
అండ్ ఈ మధ్య కాలంలో మనం చాలా మందిలో చూస్తుంది విటమిన్స్ లోపం. అందరూ ఎక్కువగా అంటే ఒక 25 ఇంతకు ముందు 30 దాటిన తర్వాత మల్టీ విటమిన్స్ అని సప్లిమెంట్స్ అని ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ విటమిన్స్ అనేవి తగ్గి 25 ఇయర్స్కే వాడడం మొదలు పెట్టేస్తున్నారు. సో ఈ విటమిన్ డి కానీ విటమిన్ B12 ఇవన్నీ తగ్గిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్? అంటే మల్టిపుల్ రీజన్స్. మన సాయిల్ దగ్గర నుంచి మనం చూస్తే సాయిల్ ఈజ్ నాట్ రిప్లెనిష్డ్ అనమాట అన్ని న్యూట్రియంట్స్తో. ప్లస్ ఎవర్ చేంజింగ్ డైటరీ హ్యాబిట్స్. మనము ఇంతకు ముందులాగా అన్ని ఫుడ్ ఇంటేక్స్ లేవు, న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్ కూడా లేదు, ప్లస్ ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ అండ్ స్టైల్ ఆఫ్ ఈటింగ్ కూడా చాలా మారిపోయింది. సో లాట్ ఆఫ్ వెస్టర్నైజ్ డయట్, మీల్ ప్యాటర్న్స్ చేంజ్ అయిపోయాయి, టైమింగ్స్ చేంజ్ అయిపోయాయి, నంబర్ ఆఫ్ మీల్స్ చేంజ్ అయిపోయాయి. సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. బట్ ఎస్, విటమిన్ సన్ ఎక్స్పోజర్ కూడా తగ్గిపోయింది కదా. దో వీఆర్ ఎ ట్రాపికల్ కంట్రీ, ఆల్ ఆఫ్ అస్ మనం బయటికి వెళ్ళేదే లేదు, అసలు సన్ ఎక్స్పోజరే లేదు. సో వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. సో నథింగ్ రాంగ్, డెఫిషియన్సీ ఉంది అంటే న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ తప్పులేదు. ఏజ్ గ్రూప్ అంటే ఎస్, చిల్డ్రన్లో కూడా చూస్తున్నాం. ఎస్టర్డే ఐ థింక్ 18-year-oldలో నేను ఐ సా విటమిన్ డి వాల్యూ ఆఫ్ 6. సో 30 and above ఉండాల్సింది 6 ఉంది. సో అప్పుడు వాళ్ళకి టైర్డ్నెస్, ఫటీగ్, వీక్నెస్, కళ్ళు తిరగడం, లేసి ఏమి పని చేయాలి అనిపించకపోవడము, లెథార్జీ చాలా ఉంటుంది. సో అది కరెక్ట్ చేయాల్సిన అవసరం అబ్సల్యూట్లీ ఉంది. డైట్లో రాదా అంటే ఇప్పుడు విటమిన్ డి డైట్లో ఓన్లీ ఒక 10% వస్తుంది. కొంచెం మష్రూమ్స్, ఎగ్స్, నాన్ వెజిటేరియన్ నుంచి వస్తుంది. మెజారిటీ అంతా సన్ ఎక్స్పోజర్. సో ఆ ట్రెడిషనల్ హ్యాబిట్స్ ఆఫ్ సూర్య నమస్కారం కానీ, బయట కూర్చోవడం కానీ, బయట ఆడుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ విటమిన్ డి. B12 అంటే ప్రిడామినెంట్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో B12 ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్లో ఎక్కువగా డెఫిషియన్సీ చూస్తాము. కానీ ఈ మధ్య ఇప్పుడు స్టమక్ యాసిడ్ ఎక్కువ ఉందనుకోండి, B12 అబ్జార్ప్షన్ ఉండదు. ఎవరైతే PPIs తీసుకుంటారో యాసిడిటీ కోసము వాళ్ళకి అబ్జార్ప్షన్ ఉండదు. చాలామంది బెరియాట్రిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉంటుంది. డయాబెటిక్ మెడికేషన్ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి కూడా B12 డెఫిషియన్సీ ఉంటుంది. సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. గట్ హెల్త్ సరిగా లేకపోయినా కూడా B12 డెఫిషియన్సీస్ ఉన్నాయి. సో అంటే ఎలా కరెక్ట్ చేయాలి, ర్యాండమ్గా సప్లిమెంటేషన్ తీసుకోకుండా ఇవాల్యుయేట్ చేసుకొని వాల్యూ ఎంత ఉందో తెలుసుకొని అది ఎంత డోసేజ్ ఎన్ని రోజులు వేసుకోవాలి, మళ్ళీ రీవాల్యుయేట్ ఎప్పుడు చేసుకోవాలో మనం కనుక డిఫైన్ చేసుకుంటే దట్ ఈస్ ద రైట్ పాత్ టు వాక్. ఓకే. అండ్ ఇప్పుడు మనం అంటే వెయిట్ లాస్ అనగానే ఫస్ట్ మన వాళ్ళు వైట్ రైస్ని అవాయిడ్ చేస్తారు అని ముందు ఏదైతే మాట్లాడుకున్నామో, ఈ బ్రౌన్ రైస్, మిల్లెట్స్ గురించి మాట్లాడుకుంటాడు. అండ్ ఈ బ్లాక్ రైస్ కూడా ఇప్పుడు చాలా పాపులర్ అయింది. సో ఇవన్నీ కూడా మన వైట్ రైస్ కంటే చాలా అంటే బెనిఫిట్స్తో కూడుకున్నావా మ్యామ్? డెఫినెట్గా వైట్ రైస్ ఏంటంటే హైలీ పాలిష్డ్ రైస్, 2 to 3 times పాలిష్ కాబట్టి దానిపైన ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ కానీ, B కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ కానీ, కొంచెం ఉన్న ఫైబర్ అవన్నీ తీసేసి ఆ వైట్ బ్యూటిఫుల్ లుక్, ఈజీ టు డైజెస్ట్, టేస్ట్ అవన్నీ ఎన్హాన్స్ అవుతాయి కాబట్టి మనం అలవాటు అయిపోయింది అలా తినడము. బట్ రైట్ మెథడ్ అండ్ రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ చూస్తే మటుకు బ్రౌన్ రైస్ అడాప్ట్ చేసుకోవడము, లేకపోతే ఇప్పుడు మీరు బ్లాక్ రైస్ అన్నారు, ఈజ్ ఇట్ గుడ్ మీన్స్ ఎస్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అలాగే బ్రౌన్ రైస్ రెడ్ కలర్డ్ రైస్ వస్తుంది, దాన్ని ట్రెడిషనల్గా రక్తశాలి రైస్ అంటారు. దానిలో ఐరన్ కంటెంట్, B12 కంటెంట్ అండ్ అదర్ మైక్రోన్యూట్రియన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎక్స్ప్లోర్ చేయగలిగితే అది మంచిదా అంటే అది అబ్సల్యూట్లీ మంచిది. బియాండ్ దట్ మిల్లెట్స్, ఒకప్పుడు మిల్లెట్సే తినేవాళ్ళు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ రైస్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ రైస్కి అలవాటు పడి అదే మనం స్టేపుల్ అనుకుంటున్నాము. కానీ యాక్చువల్ ఇండియన్ స్టేపుల్ డిఫరెంట్ రీజన్స్లో మిల్లెట్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా తెలంగాణలో చాలా రీజన్స్లో జొన్న అన్నం కానీ, జొన్న గట్క కానీ, జొన్న రొట్టె కానీ తింటారు. ఇప్పుడు అటు రాయలసీమ సైడ్ వాళ్ళందరూ జొన్నలు, రాగులు వాళ్ళకి అలవాటే. మహారాష్ట్రన్స్ కూడా చాలామంది ఇప్పటికి జవార్ భాక్రీ అవన్నీ తింటారు. సో ఈ ఇండియన్ బెల్ట్లో మనము మిల్లెట్సే అలవాటు. కాకపోతే విత్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్, గ్రీన్ రెవల్యూషన్, టేస్ట్ బాగుంటుంది కాబట్టి అందరూ అడాప్ట్ అయిపోయాం. సో చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్, ఏంటి రైస్ తినకపోతే ఏమవుతుంది అంటే ఏమవ్వదు. ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ టు మిల్లెట్స్, ప్లీజ్ గో హెడ్ అండ్ షిఫ్ట్ టు మిల్లెట్స్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.
సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే, ఇంకా చెప్పాలంటే మన వంటగదిలోనే ఉంది. డాక్టర్ హరితా శ్యామ్ గారు చెప్పినట్లుగా సరైన సమయానికి సమతుల్య ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం ద్వారా మనం హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పని లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. సో ఈరోజు మన షోకి వచ్చి ప్రేక్షకులందరికీ ఎంతో విలువైన సమాచారాన్ని, సలహాలను అందించినందుకు అపోలో హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ హరితా శ్యామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ హలో స్వతంత్ర. రేపటి హలో స్వతంత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.